మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచనము. మన పోషణయు పోషణాధారము ఆయనే. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు. ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. విశ్వసించు. ఆనాడు ఎలియా ప్రవక్త గారిని భయంకరమైన క్షామకాలంలో రొట్టెలతో మాంసముతో బలమైన ఆహారమును కాకోలములచే పంపి పోషించినాడు. క్షామకాలంలో క్షేమస్థితిని ఇచ్చు దేవుడు మన ప్రభు. రేపటి గురించి చింతించవాకు. ప్రతిదినము మన భారమును ఆయనే మోయుచున్నాడు. భయపడకు, ప్రార్థించు. నీ ప్రతి సమస్య నుండి నీకు విడుదలనిచ్చి నీకు క్షేమంనిచ్చును. నిరీక్షించు. తగిన కాలంలో ఆయన నుండి నీకు సహాయం వచ్చును. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రతిదినము ఎదుర్కొంటున్న దేవాది దేవుణ్ణి మనము ఆరాధించాలి, ఘనపరచాలి. దేవాది దేవుడు ఈ దిన తన వాగ్దానాన్ని మనందరి ఎడల నెరవేర్చు.